హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా ఎకానమీకి సంబంధించిన కొన్ని బిట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అందులో భాగంగా ప్రణాళికల గురించి చూద్దాం మనం. ఫస్ట్, ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ 1950 మార్చి 15. 1950 మార్చి 15. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘాన్ని ఏ పద్ధతిలో ఏర్పాటు చేశారు? ప్రణాళిక సంఘాన్ని ఏ పద్ధతిలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ కేంద్ర మంత్రివర్గ తీర్మానం ద్వారా. కేంద్ర మంత్రివర్గ తీర్మానం ద్వారా. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘం ఏ రకమైన సంస్థ? ప్రణాళిక సంఘం ఏ రకమైన సంస్థ? ఆన్సర్ రాజ్యాంగేతర మరియు చట్టబద్ధం కాని సలహా సంస్థ. ప్రణాళిక సంఘం అనేది కేవలం సలహా సంస్థ మాత్రమే, రాజ్యాంగేతర మరియు చట్టబద్ధం కాని సంస్థ ఇది. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్రణాళిక సంఘం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ యోజన భవన్. యోజన భవన్. ఈ యోజన భవన్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్. యోజన భవన్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘం మొదటి చైర్మన్ ఎవరు? ప్రణాళిక సంఘం మొదటి చైర్మన్ ఎవరు? ఆన్సర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘం మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు? ప్రణాళిక సంఘం మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ గుల్జారీలాల్ నందా. గుల్జారీలాల్ నందా. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘానికి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు? ప్రణాళిక సంఘానికి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్ దేశ ప్రధాన మంత్రి. దేశ ప్రధాన మంత్రి. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘం ఏ దేశ ప్రణాళిక విధానం ఆధారంగా ఏర్పడింది? ప్రణాళిక సంఘం ఏ దేశ ప్రణాళిక విధానం ఆధారంగా ఏర్పడింది? ఆన్సర్ సోవియట్ రష్యా. సోవియట్ రష్యా యొక్క ప్రణాళిక ఆధారంగా ఏర్పడింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను రూపొందించే ప్రధాన బాధ్యత ఎవరిది? భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను రూపొందించే ప్రధాన బాధ్యత ఎవరిది? ఆన్సర్ ప్రణాళిక సంఘం. ప్రణాళిక సంఘం. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘం రూపకల్పనకు సిఫారసు చేసిన సలహా బోర్డు అధ్యక్షుడు ఎవరు? ప్రణాళిక సంఘం రూపకల్పనకు సిఫారసు చేసిన సలహా బోర్డు అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ కేసీ నియోగి. కేసీ నియోగి. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘం చివరి ఉపాధ్యక్షుడు ఎవరు? ప్రణాళిక సంఘం యొక్క చివరి ఉపాధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘం ఎప్పుడు రద్దు చేయబడింది? ప్రణాళిక సంఘం ఎప్పుడు రద్దు చేయబడింది? ఆన్సర్ 2014 ఆగస్ట్. 2014 ఆగస్టులో ప్రణాళిక సంఘం అనేది రద్దు చేయబడింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసిన ప్రధానమంత్రి ఎవరు? ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసిన ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏ సంస్థ వచ్చింది? ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏ సంస్థ వచ్చింది? ఆన్సర్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? నీతి ఆయోగ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 2015 జనవరి 1. 2015 జనవరి 1. నెక్స్ట్ వన్, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఏది? మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఏది? ఆన్సర్ 1951 నుంచి 56 వరకు. 1951 నుంచి 56 వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది? మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్ వ్యవసాయం. వ్యవసాయం. నెక్స్ట్ వన్, మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ మోడల్ ఆధారంగా రూపొందించబడింది? మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ మోడల్ ఆధారంగా రూపొందించబడింది? ఆన్సర్ హరడ్ డోమర్ మోడల్. హరడ్ డోమర్ మోడల్ ఆధారంగా మొదటి పంచవర్ష ప్రణాళిక రూపొందించబడింది. నెక్స్ట్ వన్, రెండవ పంచవర్ష ప్రణాళిక ఏ మోడల్ ఆధారంగా రూపొందించబడింది? రెండవ పంచవర్ష ప్రణాళిక ఏ మోడల్ ఆధారంగా రూపొందించబడింది? ఆన్సర్ మహలనోబిస్. మహలనోబిస్ మోడల్ ఆధారంగా రెండవ పంచవర్ష ప్రణాళిక రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వన్, రెండవ పంచవర్ష ప్రణాళిక దేనికి పెద్దపీట వేయడం జరిగింది? అంటే
అంటే రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరిగింది? ఆన్సర్ భారీ పరిశ్రమలు. భారీ పరిశ్రమలు, పారిశ్రామికీకరణ, పరిశ్రమలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం రెండవ పంచవర్షంలో ప్రణాళికలు చూడొచ్చు ఫ్రెండ్స్. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగం, రెండవ పంచవర్ష ప్రణాళికలో పరిశ్రమలు. నెక్స్ట్ వన్, ఏ ప్రణాళిక కాలంలో అత్యధికంగా హరిత విప్లవానికి బీజం పడింది? ఏ ప్రణాళిక కాలంలో అత్యధికంగా హరిత విప్లవానికి బీజం పడింది? ఆన్సర్ మూడవ ప్రణాళిక తరువాత ప్రణాళిక సెలవుల కాలంలో, అంటే మూడవ ప్రణాళిక కాలంలో బీజం పడింది ఫ్రెండ్స్. తర్వాత మనం పిగ్మీ ప్రణాళికలు ఉన్నాయి కదా, ఆ టైంలో హరిత విప్లవం ప్రారంభమైంది. మూడవ ప్రణాళిక కాలం వచ్చేసి 61, 66. ఈ పిగ్మీ ప్రణాళికలు వచ్చేసి 66, 69. నెక్స్ట్ వచ్చేసి గరీబీ హఠావో. గరీబీ హఠావో అంటే పేదరిక నిర్మూలన, పేదరిక నిర్మూలన అనే నినాదం ఏ ప్రణాళికలో ఇచ్చారు? గరీబీ హఠావో అనే నినాదం ఏ ప్రణాళికలో ఇచ్చారు? ఆన్సర్ 5వ పంచవర్ష ప్రణాళిక. 5వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ వన్, రోలింగ్ ప్లాన్. రోలింగ్ ప్లాన్ అనే భావనను ఏ ప్రణాళిక కాలం తర్వాత అమలు చేశారు? రోలింగ్ ప్లాన్ అనే భావనను ఏ ప్రణాళిక తర్వాత అమలు చేశారు? ఆన్సర్ 5వ ప్రణాళిక రద్దు తరువాత. 5వ ప్రణాళిక రద్దు తరువాత జనతా ప్రభుత్వం రోలింగ్ ప్లాన్ను అమలు చేసింది ఫ్రెండ్స్. 5వ ప్రణాళిక కాలం ఇప్పుడు 1974, 78. 5వ ప్రణాళిక కాలం 1974, 78. నెక్స్ట్ వన్, కనీస అవసరాల కార్యక్రమం. కనీస అవసరాల కార్యక్రమం ఏ ప్రణాళికలో భాగంగా ప్రవేశపెట్టారు? కనీస అవసరాల కార్యక్రమం ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 5వ పంచవర్ష ప్రణాళిక. 5వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ కనీస అవసరాల కార్యక్రమం ప్రవేశపెట్టారు. దీనినే మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. మినిమం నీడ్స్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొత్తం ఎన్ని పంచవర్ష ప్రణాళికలు పూర్తయ్యాయి? భారతదేశంలో మొత్తం ఎన్ని పంచవర్ష ప్రణాళికలు పూర్తయ్యాయి? ఆన్సర్ 12. 12 ఫ్రెండ్స్. 1951 నుంచి మొదలు పెడితే 2017 వరకు కూడా ప్రణాళికలు అనేవి నడవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడే ఉంది. చివరి పంచవర్ష ప్రణాళిక కాలం ఏది? చివరి పంచవర్ష ప్రణాళిక కాలం ఏది? ఆన్సర్ 2012 నుంచి 2017 వరకు. 2012 నుంచి 2017 వరకు. నెక్స్ట్ వన్, 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ వేగవంతమైన, సుస్థిరమైన మరియు మరింత సమ్మిళిత వృద్ధి. వేగవంతమైన, సుస్థిరమైన మరియు మరింత సమ్మిళిత వృద్ధి అనేది 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఫ్రెండ్స్. ప్రణాళిక సంఘం రూపొందించిన ప్రణాళికలను తుది ఆమోదం తెలిపే అత్యున్నత సంస్థ ఏది? ప్రణాళిక సంఘం రూపొందించిన ప్రణాళికలను తుది ఆమోదం తెలిపే అత్యున్నత సంస్థ ఏది? ఆన్సర్ NDC. NDC నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. దీనినే తెలుగులో జాతీయ అభివృద్ధి మండలి అంటారు ఫ్రెండ్స్. జాతీయ అభివృద్ధి మండలి. నెక్స్ట్ వన్, జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు ఏర్పాటు కావడం జరిగింది? జాతీయ అభివృద్ధి సంస్థ, జాతీయ అభివృద్ధి మండలి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పాటు కావడం జరిగింది? ఆన్సర్ 1952 ఆగస్టు 6. 1952 ఆగస్టు 6న నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు కావడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు? ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ కేంద్ర మంత్రివర్గం. కేంద్ర మంత్రివర్గం. ఫ్రెండ్స్, ఇది వీడియో. ప్లీజ్ డూ లైక్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Please do comment what you feel like. Thank you friends. Thanks a lot to everybody. Don't forget to like and subscribe and comment. Thank you. Bye bye.